ఈరోజు మన టాపిక్ వచ్చేసి బద్ధకం. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా బద్ధకం అనేది చాలా 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 పెరిగిపోయింది. అది ఎంతలా అంటే ఫుడ్ తినడానికి ఫుడ్ డెలివరీ బాయ్స్ వచ్చేవరకు ఎక్కడికైనా వెళ్ళాలి మనం చూడాలి అనుకుంటే ర్యాపిడో బాయ్స్ వచ్చినప్పటి నుండి ర్యాపిడో బుక్ చేసుకొని మనం ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతున్నాం. మరి ఈ బద్ధకం అనేది ఎలా తయారైందంటే ఇంట్లో ఉన్న చెత్తని మనం చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళే అంత ఓపిక లేక ర్యాపిడో బుక్ చేసుకొని ఆ చెత్తను పంపించేంత. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయ్యే టాపిక్ ఇది. ఒక మహిళ ఒక ర్యాపిడో పర్సన్ని బుక్ చేసేది. తన ఇంట్లో ఉన్న చెత్తను ఒక కార్డ్ బాక్స్లో మంచిగా అందంగా డెకరేట్ చేసి ఆ ర్యాపిడో పర్సన్కి ఇచ్చింది. అతను ఆన్లైన్ పేమెంటా మేడం, క్యాష్ పేమెంటా అంటే ఆన్లైన్లో నేను ఆల్రెడీ పే చేశాను, మీరు వెళ్ళండి అని. సో ఆ ర్యాపిడో పర్సన్ వెళ్ళిండు. అక్కడికి వెళ్ళేసరికి షాక్ అయ్యాడు. ఇదేంటి, నేను వెళ్ళింది ఇక్కడ ఎవరు లేరు, ఒక చెత్త కుప్పలాగా ఉంది, ఏంటి అసలు నేను రాంగ్ అడ్రస్కి వచ్చానా అని రీచెక్ కోసం ఎవరైతే ర్యాపిడో బుక్ చేశారో ఆ మహిళకు కాల్ చేశాడు. ఆ మహిళకు కాల్ చేస్తే తను ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడ ఎవరు లేరు మేడం అని ఇతను చెప్పాడు. చెప్తే సరే అక్కడ వేసి పడేసి వెళ్ళిపోండి మీరు అని. ఆ అబ్బాయి షాక్కి గురయ్యాడు. ఏంటి తను ఇక్కడ పడేసి వెళ్ళిపోమంది, అసలు ఏముంది దీంట్లో అన్న ఎక్సైట్మెంట్ తోటి అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చెత్త. సో అతను ఎలా ఫీల్ అవుతాడు, మనం ఎలా ఫీల్ అవుతున్నామో అతను కూడా అలా ఫీల్ అవుతాడు. చెత్త కోసమా నేను ఇంతలా చదువుకుంది, ఈ పని చేసేది చెత్త పడేయడానికి నేను ఈ పని చేస్తున్నానా అని నవ్వాలో ఏడవాలో అతనికి అర్థం కాలేదు. వెంటనే అది పడేసి తను వచ్చి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫీలింగ్ని షేర్ చేసుకున్నాడు. సో ఎందుకండి ఇంత బద్ధకం? షుగర్లు వచ్చాయి, బీపీలు వచ్చాయి, వాకింగ్ చేయాలని వాకింగ్ చేస్తుంటారు. అదేదో చెత్త పడేసుకోవడానికి టైం లేదా? ఇంటి ముందటికి చెత్త బండ్లు వస్తున్నాయి కదా, పొద్దున లేసే ఓపిక లేదా? అంత బిజీ లైఫ్లో తొక్కలో రీల్స్ చూసుకుని తొక్కలో టీవీలు చూసుకుంటా అడ్డమైన సీరియల్ చూసే బదులు కొంచెం వాక్ చేసినట్టుంటుంది కదా, మీ హెల్త్ కాన్షియస్గా కూడా యూజ్ అవుతుంది కదా, కొంచెం వెళ్ళండి. ఎందుకు ఇంత బద్ధకం? రేపు పొద్దున రోగాలు వచ్చినాక ఎందుకు వచ్చాయి, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి చిన్న వయసులో అంటే ఇంత బద్ధకం ఉంటే హార్ట్ స్ట్రోక్స్ రాక ఏమొస్తాయి, షుగర్లు రాక ఇంకేమొస్తాయి? సో ప్లీజ్ దయచేసి బద్ధకం వీడండి, మన పనులు మనమే చేసుకుందాం.